పరిశుద్ధుడు, జీవం గల దేవుడు, సృష్టికర్త, రక్షకుడు, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు, బ్రతికించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆయనను ఆరాధించుటకు మనల్ని పిలిచాడు. ఆయన మాటలు వినడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పిలిచాడు. దేవునికి వందనాలు. ఆయన మాటలు వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశ్వాసమును పుట్టించునుగాక. ఆయన ఉన్నాడనియు, ఆయన కార్యములు నిజమనియు, ఆయన సహాయం చేయవాడనియు, ఆయన దగ్గరికి ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఏమాత్రమును త్రోసివేయడనియు మనం నమ్ముదాము. దేవునికి వందనాలు. దేవుడు మనకు మంచి జీవవాక్యాన్ని ఇచ్చాడు. దాన్ని ధ్యానించడానికి సహాయం చేస్తున్నాడు. క్రమముగా ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము. ఈ 32వ అధ్యాయములో హిజ్కియా గురించి మనం చూస్తున్నాము. హిజ్కియాకు అన్ని క్రమముగా జరుగుతున్న సమయంలో శత్రువు ప్రవేశించడము జరిగింది. ఈ 32వ అధ్యాయంలో 2 విషయాలు మనకు నొక్కి చెప్పబడినటువంటి విషయాలు. మొదటిది, శత్రువు ఏ విధముగా ప్రవేశించాడు, దానిని హిజ్కియా రాజు ఏ విధంగా ఎదుర్కొని గెలిచాడు. ఇది మొదటిది. రెండవది, హిజ్కియా గారు ఏ విధముగా ఆయన ఆత్మీయంగా, శారీరకంగా ఎంత ఎత్తుకెదిగాడో ఆయనలో కొన్ని తప్పిదాలు కూడా జరిగాయి. అయినా తిరిగి ఆయన మరలా స్థిరపడినట్లు మనం చూస్తున్నాం. అది రెండవది. హిజ్కియా గారి యొక్క ఉన్నత స్థితి, అధమ స్థితి, మరలా ఉన్నత స్థితి. ఇది రెండో విషయము. మనం ఈరోజు మొదటి విషయాన్ని మాత్రమే మనము ధ్యానం చేద్దాము. శత్రువు మరియు శత్రువును జయించుట. శత్రువు గురించి మనము ఈ 32వ అధ్యాయములో మనం చూస్తూ, క్రైస్తవులముగా మనకు చాలా మంది శత్రువులు ఉన్నారు. అంటే శత్రువు దేనికి శత్రువు అంటే మన ఆత్మీయ జీవితానికి శత్రువు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆత్మీయ ఎదుగుదలలో ఎట్లయితే హిజ్కియా గారు అన్ని విషయంలో దేవుని ఆరాధించడంలో, పరిచర్య చేయడంలో, ప్రజలను పరిపాలించుటలో, యాజకులను పోషించుటలో అన్ని ఉండగా, ఎట్లయితే ఒక శత్రువు ప్రవేశించాడో, ఎన్ని విధాలుగా ప్రవేశించవచ్చు. నేను 1వ వచనంలో, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సెన్నెకెరుగు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోబరుచుకొనెను. ఆ లోబరుచుకొన చూచెను అంటే ఆ దేశాన్ని లోబరుచుకోవడానికి ఆయన ప్రయత్నం. లోబరుచుకొనుట, ఇది లోబరుచుకొనుట అనేది శత్రువు యొక్క గురి. లోబరుచుకొనుట అంటే మనల్ని తన వైపుకు తీసుకొనుట, తన ఇష్టం వచ్చినట్టు మనల్ని చేయుట. అంటే మనం దేవుని చేతిలో ఉన్నటువంటి మనల్ని శత్రువు తన చేతిలోనికి లోబరుచుకోవడానికి ప్రయత్నము. 9వ వచనంలో, 32వ అధ్యాయం 9వ వచనంలో, ఇదైన తర్వాత అష్షూరు రాజైన సెన్నెకెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడి వేయుచుండి యెరూషలేమునకు యూదా రాజైన హిజ్కియా యుద్ధకును యెరూషలేములో ఉందన్న యూదా వారందరి యుద్ధకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేసెను. తన సేవకుల ద్వారా మరలా భయపెట్టించడము. చూడండి, ఇప్పుడు ఈ వాక్యం నేను చదువుతుండగా శత్రువు మనకు ఎఫెసీ పత్రిక 6:11 ప్రకారము, మనము పోరాడున్నది రక్తమాంసములతో ఉన్నటువంటి వారితో కాదు, అపవాది మన కన్నులకు కనపడడు.
అపవాది మన కళ్ళకు కనపడడు, మొదటిది. రెండవది, అపవాది మనుషులలో ప్రవేశిస్తాడు. ఇది రెండవది. చాలాసార్లు మనం కనపడడంటే ఏదో ఒక ఆత్మ రూపంలో ఉంటాడేమో, గాల్లో ఉంటాడేమో అని అనిపెడుతుంది కదా. గాల్లో కాకుండా మనుషులలో ప్రవేశించి మనల్ని ఏలాగు ఇబ్బంది పెడతాడో 10వ వచనంలో అష్షూరు రాజైన సెన్నెకెరీబు సెలవిచ్చినది ఏమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు. మీ నమ్మకం ఏంటి? మీరు ఇంకా యెరూషలేములో నిలుచుచున్నారు. దేనిని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుచున్నారు. ఇన్సల్టింగ్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అయితే ఎందుకు ఈ మాటలు సెన్నెకెరీబు చెప్పడానికి గల కారణం ఏంటంటే, హిజ్కియా రాజు ఎప్పుడు కూడా తన నోట్లో ఎప్పుడు ఒక మాట, ఏ సంభాషణ వచ్చినా మన దేవుడు మనకున్నాడు, మనల్ని రక్షిస్తాడు. మన దేవుడు మనకున్నాడు, మనల్ని రక్షిస్తాడు. అందుకనే ఆ సెన్నెకెరీబు, దేన్ని బట్టి నేను ఇంకా మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నా, మిమ్మల్ని ముట్టడి వేస్తున్నా, దేన్ని బట్టి మీరు ఇంకా యెరూషలేములోనే నిల్చున్నారు, దాన్ని పట్టుకునే ఉన్నారు. చాలాసార్లు మన యొక్క విశ్వాస జీవితానికి అపవాది మనుషుల ద్వారా వచ్చి ఎంత అవమానపరుస్తాడు. ఎంత రోగం వచ్చిందయ్యా, మీకు ఇంత శ్రమ వచ్చింది మీ ఇంట్లో, ఇంకా దేన్ని బట్టి మీరు ఇంకా అక్కడే ఉన్నారు, రండి నా వైపుకు రండి. మనకు యెషయా గ్రంథంలో ఇదే సందర్భాన్ని మనం అక్కడ చూస్తే, మీరు నా దగ్గరకు వస్తే మీకు కావలసినంత నేను ఇస్తాను. మీరు ఎందుకు కరువులో మీరు ఉండాలి, నేను మిమ్మల్ని ముట్టడి వేశాను అని అవమానపరుస్తున్నాడు. 11వ వచనంలోకి చూడండి. కరువు చేతను దాహం చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతుల నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. జాగ్రత్త, హిజ్కియా రాజు మంచోడు కాదు, అపవాది. చూడండి, ఒక నీతిమంతుణ్ణి, ఒక పరిశుద్ధుణ్ణి, ఒక మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి విషయమై ప్రజలకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన చెప్పే మాటలు వినకండి, ఆయన మస్తు చెప్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, ఆయన చెప్పిన మాట వింటే మీకు కరువు వస్తుంది, కరువు వచ్చి మిమ్మల్ని చంపడానికి ఆయన అట్లా చెప్తున్నాడు. దిస్ ఇస్ అనదర్ వెపన్ ఆఫ్ సేటన్. నీతిమంతుల మీద మనకు నెగిటివ్ చెప్పేస్తారు. నీతిమంతులు అట్లా ఇన్సల్ట్, మాకింగ్. 16వ వచనంలో 2వ దినవృత్తాంతములు 32:16, అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి. మాకింగ్, స్కార్నింగ్, లాఫింగ్ అట్, గట్టిగా మాట్లాడడము, వాళ్ళని అవమానపరచడము. ఎవరైతే మంచిగా పరిపాలన చేస్తుంటారో, మంచిగా జీవిస్తుంటారో, వీరి మీద కొంతమంది మనుషులు ఇక ఎప్పుడు వాళ్ళని విమర్శించడము, అవమానపరచడము, వారి దేవుని మాటలు చెప్తే వాళ్ళని హేళన చేయడము. అపవాది తంత్రములు. 12వ వచనంలో ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడా. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే హిజ్కియా గారు రాకమునుపు పరిస్థితి ఎట్లుంది? చాలా భయంకరంగా ఉంది. అందరూ మంచిగా వాళ్ళకి నచ్చిన విగ్రహాలు పెట్టుకొని, ఎక్కడంటే అక్కడ చెట్ల కింద, ఆ కొండల మీద పెట్టుకొని వాళ్ళు ఆరాధన చేసేవారు. అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. అంటే ఆ విగ్రహారాధనలోనే వారు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు అప్పుడప్పుడే బాగా అవుతున్నారు. హిజ్కియా రాజు వచ్చిన తర్వాత అన్ని పడగొట్టేశాడు. పడగొట్టిన తర్వాత మరలా పాతవి జ్ఞాపకాలు గుర్తు చేయుట. ఇదిగో ఈయననేనయ్యా మీ విగ్రహాలను పడగొట్టింది, ఈయననే మీ పాత విగ్రహాలను పడగొట్టింది ఈయననే. అన్ని పడగొట్టి
ఒక్కటే పెట్టి మీరు ఇక్కడనే ఆరాధించాలని చెప్తున్నారు చూడండి. అపవాది పాత జ్ఞాపకాలను మరలా మనకు గుర్తు చేసి, ఆ పాత పనులలో ఎంత ఆనందం ఉంది అన్నది మనసుకొస్తది. పాత పాపాలు, సంబంధాలు, క్రియలు, అపవాది మన మనస్సులలో పనిచేస్తాడు. ఇది రెండవ ఆయుధం అపవాది. మొదటిది ఆయుధము మనుషుల ద్వారా మన మీదకి వస్తాడు. రెండోది మన మనస్సులోనే అపవాది మనకు గుర్తు చేస్తాడు. ఏందయ్యా ఒక్క బలిపీఠం పెట్టారు, ఇంతకుముందు మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు పోయే అవకాశం ఉంది కదా, ఇష్టం వచ్చిన ఎట్లుగా మీరు గుళ్ళను కట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు అని వారికి గుర్తు చేస్తున్నాడు అపవాది. 13వ వచనంలో, నేనును నా పితరులను ఇతర దేశముల జనులందరికీ ఏమేమి చేసితమో ఎరుగరా. ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతుల నుండి ఏమాత్రమైనను రక్షింపచాలి ఉండెనా? నా బలం ఏంటో తెలుసుకోండి. నా చేతుల నుండి వాళ్ళ దేవతలు, నేను అనేక దేశాలను జయిస్తున్నా, వాళ్ళ దేవతలు నా చేతుల నుండి వారిని రక్షించారా అంటే అర్థం ఏంటంటే మీ దేవుడు కూడా రక్షించడు అన్నట్టు. నేను ఎంతో మందిని నా వైపుకు వశం చేసుకున్నాను. మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని చూస్తే అపవాది చేతులు ఎంతోమంది ఉంటారు కదండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సేటన్. వాట్ అబౌట్ దేర్ గాడ్స్ అండ్ గాడెసెస్? వాళ్ళు ఏమన్నా ఈ అపవాది చేతిలో పడకుండా వాళ్ళు రక్షించగలిగారా? ఒక మనిషి అపవాది చేతిలో ఉన్నాడా లేదా, ఉందా లేదా ఎట్ట తెలుస్తుంది? అన్ని చీకటి క్రియల వైపుకు తన మనసు, తన ఆలోచన, తన క్రియలన్నీ చీకటి క్రియల వైపు వెళ్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ మనిషికి డౌట్ రాకుండా దైవత్వాన్ని కూడా అంటగడతాయి. దైవత్వము భక్తిని అంటగట్టేస్తుంది. మండే నుంచి సాటర్డే వరకు నీ ఇష్టం వచ్చిన తిరిగినావు, ఆదివారం పో, గుడికి పో, ప్రభు వల్ల తీసుకో, మళ్ళా మండే నుంచి నీ ఇష్టం విచ్చలవిడిగా తిరుగు. చూడండి అపవాది ఎంత ఆ తంత్రము ఉపయోగిస్తాడు. సో ఒక్కొక్కసారి మనిషి తన లైఫ్ని డివైడ్ చేసుకుంటాడు. భక్తికి ఒక పార్ట్, మన ఇండివిజువల్ లైఫ్కి, ఫ్యామిలీకి, మన వర్క్స్కి, ఇంకన్నిటికీ మరొక వైపు. కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ లైఫ్ అట్లా డివైడ్ చేయనిస్తాడు అపవాది. ఏం పర్వాలేదు, నువ్వు పోయి మళ్ళా పాట పాడచ్చు, పోయి ప్రసంగించవచ్చు, మంచి కానుకలు ఇవ్వచ్చు, మళ్ళీ ఇది కూడా చేయొచ్చు. 14 వచనం, 13, 14, 15 అపవాది చూడండి, నేనును నా పితరులను ఇతర దేశం జనులందరికీ ఏమేమి చేసితను మీరు ఎదురుగరా. ఆ దేశ జనుల దేవతలు వారి దేశంలో నా చేతుల నుండి ఏమాత్రమని రక్షింపచాలిండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతుల నుండి విడిపింపగలడనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలం చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతుల నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనను ఉండేనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతుల నుండి గాని నా పితరుల చేతుల నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతుల నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోను గదా అన్నాను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ God. Who is God? How people understands God, divinity. ఈయన ఒక ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు. అయితే ఈయన కూడా, సెన్నెకెరీపు కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గర చివరిలో ఈయన లైఫ్ ఎట్లుందంటే, ఇంకా అందరిని జయించిన తర్వాత, అందరిని భయపెట్టిన తర్వాత
తన గుడిలోకి పోతాడు. గుడిలోకి పోయిన తర్వాత దేవుడు ఎట్లా చేస్తాడంటే తన సొంత కుమారులను పంపించి వాడిని చంపించేస్తాడు. అంటే హీ బిలీవ్స్ ఇన్ హిజ్ ఓన్ గాడ్, థింకింగ్ దట్ ఆల్ అదర్ గాడ్స్ ఆర్ నథింగ్ బిఫోర్ మై గాడ్ అని అట్లా ప్రేరేపిస్తున్నాడు. అండ్ హీఈస్ ప్రూవింగ్ దట్ మా దేవుడే గొప్పవాడు అని రుజువు చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు చూడండి, నేను ఎక్కడమైనా నాకే జయము. ఎంతమందిని నేను జయించాను, ఎంతమందిని నా వశంలోనికి తీసుకున్నాను. హీఈస్ ప్రూవింగ్ ఇట్ అండ్ హీ మేక్స్ పీపుల్ సో రిచ్ అండ్ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ Satan. Very comfortable and very joyful and enjoying good health and వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత బాగుంటుందో 18వ అధ్యాయము ప్రకటన గ్రంథం ప్రకారం. ఆయన తన దేవుని మీద నమ్మకం. చూడండి తర్వాత ఇదే 32వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన ఆశ్చర్యపోతాడు. ఏంటంటే కరువు చేతను దాహం చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతుల నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు కదా. నేను ఇంత చెప్తున్నా గాని ఈ హిజ్కియా రాజు మాత్రం తన మాట మార్చుకోవడం లేదు. ఒక్కటే మాట, మన దేవుడైన యెహోవా మనల్ని రక్షిస్తాడు. Satan is surprised at those who trust in the Lord in all odd circumstances. పరిస్థితులు ఎన్ని వచ్చినా ఎంతైనా దేవుడు రక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. ఇదే మాట 14వ వచనంలో కూడా అదే. మొన్న దినం ఒక ఆయన తనకు 10 లక్షల అప్పు ఉందంటారు. పేదవాళ్ళు 10 లక్షల అప్పు ఉంది, నెల తిరగక ముందే 16,000 కట్టాలి సార్, ఎట్లా ఎట్లా అని. అయినా దేవుడు నాకు సాయం చేశాడు సార్, నాకు గట్టి నమ్మకము, నాకు ఎన్ని చేశాడు. కానీ ఒక్క 10 లక్షలు అప్పు పోతే నేను హాయిగా ఉంటాను, కానీ దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తున్నాడు. దేవుడు సహాయం చేస్తాడు, నాకు నమ్మకం సార్, నాకు నమ్మకం. Satan surprises at those. చాలా ఆశ్చర్యపోతాడు. కొంతమంది ఎంత కృంగినా ఎంత స్థితిలో ఉన్నా దేవుని మాత్రం వదిలిపెట్టారు. దేవుని మీద గట్టి నమ్మకం ఉంటుంది. హల్లెలూయా. ఆ స్థితి మనకుంటే చాలా బాగుంటుంది. తర్వాత 15 వచనంలో ఆ శత్రువు పనులను మనము ఒకసారి గుర్తు చేస్తున్నాము. 15వ వచనంలో, కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతుల నుండి గాని నా పితరుల చేతుల నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతుల నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోను గదా అనెను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే హిజ్కియా యొక్క దేవుణ్ణి అన్య దేవతలతో సమానము చేయుట. దీన్ని ఏమంటారంటే ప్లూరలిస్టిక్ వ్యూ అంటారు. ప్లూరలిస్టిక్ వ్యూ అంటే అందరి దేవుళ్ళు ఒకటే సార్ అని, అందరు సమానమే, అందరి దేవుళ్ళు ఒకటే, అందరి దేవుళ్ళు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, వాళ్ళ దేవుళ్ళు నా చేతుల నుంచి వాళ్ళని ఏమన్నా విడిపించారు? మీ దేవుడు కూడా మిమ్మల్ని ఏం విడిపించాడు. హీఈస్ ఈక్వేటింగ్ the God of heaven and earth with the so-called earthly gods and goddesses. భూమి ఆకాశంలో సృజించినటువంటి ఏకైక దేవునితో భూ సంబంధమైనటువంటి దేవులతో సమానము చేయుట, అది అపవాది తంత్రం. అపవాది తంత్రం ఇది.
అందరం ఒక్కటే. మా కుటుంబంలో మా బంధువు ఉండే, మా అంకుల్ అయితే, చిన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్ని దేవుళ్ళ ఫోటో, దాంట్లో యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఉన్నాడు దాంట్లో. కనుక ఈ వాస్ ట్రైంగ్ టు ఈక్వేట్ ద గాడ్ ఆఫ్ ఇజికియా విత్ సో అదర్ గాడ్స్. ఇక చివరికి వినేటట్టు లేడని హిజ్కియా రాజు ఎంత చెప్పినా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడంటే, అప్పుడు వారు 18 వచ్చింది, అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలనన్న యోచనతో ప్రాకారం మీదనున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఈ మాటలు పలికిరి. ఇంకా బెదిరించడం ప్రారంభించాడు. ఉత్తరాలు రాశాడు, మనుషులను పంపి బెదిరించాడు. అయినా అయినా వాళ్ళు భయపడలేరు. హిజ్కియా రాజు ఒక్కటే చెప్పిండు, ఈ శత్రువును, ఈ సెన్నెకెరుబును ఈ విధముగా మనల్ని ఎంత మోసపెడుతున్నాడు, ఎంత భయపెట్టిస్తున్నాడో, ఎంత మనలో అనుమానాలను కలిగిస్తున్నాడో. ఒక్కటేంటంటే, ఫస్ట్ మెథడ్ ఏంటంటే డోంట్ టాక్ బ్యాక్. అపవాదికి ఎదురు మాట్లాడకండి. బీ సైలెంట్, బీ క్వైట్. మొదటిది. రెండవది, గో టు టెంపుల్. రెండవది, మీరు గుడికి పోండి. మూడవది, ప్రార్థన చేద్దాము. ఆ పెద్ద ఆయన ఉన్నాడు కదా మన దేశంలో, ప్రవక్త యెషయా గారు, ఆయనను పిలిపించండి, ఆయన నేను కూర్చొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. హౌ టు ఎన్కౌంటర్ దిస్ ఎనిమీ? ఎట్లా ఈ యొక్క ఎనిమీని మనము జయించచ్చు? 20వ వచనంలో, రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొర్రపెట్టగా, యెహోవా ఒక దూతను పంపిన అతడు అష్షూరురాజు దండులోని పరాక్రమశాలను అందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా, అష్షూరురాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో, చూడండి, తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరి. జయం. ఈ ఇంకొక హిజ్కియా రాజు ఇంకొక మంచి పని చేశాడు తెలుసా? మిలిటరీని బాగా బలపరిచాడు. ఎంత బలపరిచాడంటే, బలపరిచి చివరిన ఏం చెప్తాడంటే ఆయన, మనమేమి యుద్ధం చేయము, మన తరపున దేవుడే యుద్ధం చేస్తాడని చెప్తాడు. హల్లెలూయా. 8వ వచనంలో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. 8వ వచనంలో, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. ఏడవ వచనంలో, మీరు దిగులు పడకూడి, ధైర్యం విడవకూడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యముల అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దిస్ ఇస్ యూనివర్సల్ ట్రూత్ ఫర్ ఆల్ క్రిస్టియన్స్, దట్ అవర్ స్ట్రెంగ్త్ ఈస్ హైయర్ దాన్ ఎనీ సో కాల్డ్ స్ట్రెంగ్స్ ఇన్ ద వరల్డ్. అవర్ స్ట్రెంగ్త్ అంటే 2 కొరింథీ 3:5, మా సామర్థ్యము మా వలన కలిగినది కాదు, ఇది దేవునిదే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నేను అపవాది రూపంలో వస్తున్నటువంటి మనుషులను నేను ఎదుర్కొనగలను,
ఎప్పుడైతే వెన్ వి రికగ్నైజ్ దట్ సమ్వన్ ఈస్ ఎన్కౌంటరింగ్ యూ టు డిస్టర్బ్, టు ట్రాప్ us, to disturb our faith, let us remember today, let's not talk back, let's be quiet, and let us recollect that the God whom we trust is so strong, so powerful, and who fights on behalf of us. మనం ఎంత బలహీనులం కదండి, మనం ఎంత బలహీనులము కంపేర్ టు పీపుల్ ఆఫ్ అదర్ ఫెయిత్స్ ఆర్ సంబడి ఎల్స్. కానీ మన సామర్థ్యము, మన 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 నమ్మిక మన దేవుని యందు. ఇక్కడ చెప్పినటువంటి సాతాను తంత్రములు, ఆయుధాలు కొన్ని ఉండొచ్చు. మన వ్యక్తిగత జీవితంలో రకరకాలుగా ప్రవేశిస్తాడు. మన అటెన్షన్, మనం ఎట్ట దానికి ఎదుర్కోవాలంటే ఫస్ట్ సైలెంట్గా ఉండి ఈ వాక్యాలను మనం నెమరు వేసుకోవాలి. ప్రభువా, నా శత్రువు కంటే కొన్ని వేల రెట్లు నువ్వు బలవంతుడవు, నన్ను విడిపించగలిగిన వాడవు. ఈ రెండు మాటలు మనం చెప్పగలిగితే అంటే గుర్తు చేసుకునగలిగితే, నెమరు వేసుకునగలిగితే అపవాదికి ఓటమి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి విశ్వాసం మనందరిలో పుట్టించునుగా. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.